నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెషన్స్ లో వి డిస్కస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఫర్ ద ప్రాబ్లమ్స్. సింపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో వచ్చే క్వశ్చన్స్ అదే సేమ్ మోడల్స్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ a, d and next two terms of AP. ఇది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ AP చూడండి, గివెన్ AP is equals to √2, √8, √18, √32, so on. So first term A1 or A అనుకుంటాం. నెక్స్ట్ ఇది A2, this is A3, A4. Okay, next coming to here A. First of all, so A is equals to the first term value ఎంత 2. Next ఏం కావాలి, D is equals to A2 minus A1 that equal to √8 minus √2. దీని ఎలా రాయొచ్చు, √8 ని we should write into 4 into 2 minus √2 that equal to √4 value ఎంత 2, 2√2 minus √2. Then we will get 2√2 minus 1√2, we will get √2. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇది A అయిపోయింది, D అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టూ టర్మ్స్ ఆఫ్ AP is ఇక్కడ A4 అయిపోయింది. నెక్స్ట్ ఏం వస్తుంది, A5, A6. ఏంటి నెక్స్ట్ టూ టర్మ్స్ ఆర్ A5, A6. నౌ హియర్ A5 కి ఫార్ములా ఏంటి, A plus 4D. ఎందుకు, సో AN ఫార్ములా ఏంటి, A plus n minus 1 into D. ఇప్పుడు n equal to 5 పెడితే ఏమవుతుంది, 5 minus 1 ఎంత 4D. సో ఇక్కడ A వాల్యూ ఎంత, √2 plus 4 into √2. therefore ఇక్కడ ఏమొస్తుంది 5√2. నెక్స్ట్ A6 అంటే A plus 5D that equal to √2 plus 5√2 that equal to how much, 6√2. ఇలా మనం చేయాలి. 100% దీంట్లో క్వశ్చన్ వస్తుంది. ఏంటి, A and D and నెక్స్ట్ టూ టర్మ్స్ అన్నాడు. ఒకవేళ 3 టర్మ్స్ అంటే నెక్స్ట్ A7, నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ అంటే A8. సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ A అంటే ఫస్ట్ టర్మ్ we should consider it is A1 అనుకుంటున్నాం మనం ఇక్కడ. D అంటే ఏంటి, A2 minus A1. సార్ A2 minus A1 చేస్తేనే వస్తుందా, లేదా అంటే A3 minus A2 చేసినా, A4 minus A3 చేసినా, ఏ చేసినా కూడా D వాల్యూ విల్ గెట్. ఎందుకంటే వాడే AP ఇచ్చారు కాబట్టి అక్కడ తీసుకుంటున్నాం. దాని నెక్స్ట్ టూ టర్మ్స్ ఏంటి, ఇక్కడ A4 వరకు అయిపోయింది, A5, A6 ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ విల్ బి ఫినిష్డ్. సెకండ్ ప్రాబ్లం, which term of AP 21, 18, 15 is minus 18. క్వశ్చన్ చూడండి కరెక్ట్ గా, which term of the AP, ఏ టర్మ్ అంట సిరీస్ ఏంటి 21, 18, 15 లో -81 అవుతుందంట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఈజ్ వచ్చి ఇట్లాంటి టర్మ్ వస్తే ఆ టర్మ్ ని we have to take as a లాస్ట్ టర్మ్. ఏం తీసుకోవాలి, దాన్ని we have to take as a లాస్ట్ టర్మ్. సో ఇదేంటి, ఈజ్ -81 అన్నమాట. ఇప్పుడు చూడండి, given AP is equals to 21, 18, 15, so on. A is equals to how much, 21. D is equals to how much, so this is A1, A2, A3. అంటే మనం ఇక్కడ ఏం రాసుకుంటాం, A2 minus A1 that is equals to 18 minus 21 that is equals to -3. అంటే మనకు A వాల్యూ D వాల్యూ మ్యాండటరీ. ఎందుకు, సో ఖచ్చితంగా మనం ఏ ప్రాబ్లం చేయాలన్నా ఏం చేయాలన్నా A వాల్యూ D వాల్యూ కావాలి. అయితే నేను ఇక్కడ ఏం చెప్పినా, సో ఈ గివెన్ టర్మ్ లో ఇది లాస్ట్ టర్మ్ అని చెప్పిన. లాస్ట్ టర్మ్ అంటే we have to consider as AN is equals to -81. సో అంటే లాస్ట్ టర్మ్ అంటే అది తీసుకోవాలి, AN అంటే లాస్ట్ టర్మ్, nth టర్మ్ అని అంటారు. AN కి ఫార్ములా ఏంటి, A plus n minus 1 into D equal to -81. A value is how much, 21 plus n minus 1 into D value is how much, -3 is equals to -81. ఈ ప్లస్ 21 ఇటు సైడ్ పంపియండి, -21 అవుతుంది. n minus 1 of -3 is equals to -81 minus 21 that is equals to n minus 1 of -3 is equals to -102. e minus get cancel, 3 3s are 3 4s are, n minus 1 equal to 34, n equal to ఎంత 35. అంటే మనకి ఏమవుతుంది, 35th టర్మ్ అనేది మనకి ఏమైపోతుంది అంట -81. ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక n ప్లేస్ లో 35 పెట్టండి, అప్పుడు యూ విల్ గెట్ ఏ ఆన్సర్ ఇస్ ఏ -81. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అంటే ఇక్కడ ఎక్కడైనా సరే సిరీస్ లో ఇచ్చి ఏ టర్మ్ మనకి అవుతుంది అని అనుకుంటే దట్ లాస్ట్ టర్మ్, ఆ టర్మ్ ని మనం ఏమనుకోవాలంటే లాస్ట్ టర్మ్ అనుకొని ఫార్ములా సైడ్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సో దీంట్లో ఏ వాల్యూ డి వాల్యూ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, డిటర్మైన్ ద ఏపీ whose third term is 5 and seventh term is 9 అంట. ఏంటి,
థర్డ్ టర్మ్ ఇస్ 5 అంట, సెవెంత్ టర్మ్ ఇస్ 9 అంటే ఇక్కడ ఏంటి? సో సొల్యూషన్ చూడండి. సో థర్డ్ టర్మ్ అంటే a3 is equals to 5. సో a3 ని ఎలా రాయొచ్చు మనము? a plus 2d is equals to 5. So it is equation number 1. First case finished. Second case ఏముంది? సెవెంత్ టర్మ్ a7 is a7 ఈక్వల్ ఎంతనట? 9. అప్పుడు ఏమవుతుంది? a plus 8d is equals to 9. ఈక్వేషన్ నంబర్ 2. Now solving 1 and 2. అప్పుడు మనకి ఓకే. సో హియర్ సాల్వింగ్ 1 and 2. సో a7 అంటే ఏం రాయొచ్చు? a plus 6d is equals to 9 వచ్చింది. Solving 1 and 2 అంటే a plus 6d is equals to 9. సో it is 2 implies. Next 1 implies చూడండి ఇక్కడ ఏముంది? a plus 2d is equals to 5. So minus 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 both are get cancel. 6d minus 2d 4d, 9 minus 5 ఎంత? 4. So therefore d is equals to 1. So d is equals to 1 వచ్చింది. Now 1 implies లో d value substitute చేయండి. a plus 2 into 1 equal to 5. So a plus 2 equal to 5. a is equals to 5 minus 2. a is equals to 3. So we got a value, d value. అయితే వాడు ఏమన్నాడు? సో డిటర్మైన్ ద AP. డిటర్మైన్ ద AP అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ జనరల్ టర్మ్. సో జనరల్ టర్మ్ అంటే సో జనరల్ టర్మ్ ఆఫ్ AP ఈస్ a plus d, a plus 2d, so on. అంటే సో ఇక్కడ డిటర్మైన్ ద AP అంటే ఆ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సిరీస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి? a వాల్యూ కావాలి అండ్ d వాల్యూ కావాలి. నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. a వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ 3 plus 1, next 3 plus 2 into 1, next 3 plus 3 into 1, so on. అప్పుడు ఏమైంది? 3, 4, 5, 6, so on. So therefore AP ఏమవుతుంది అంటే 3, 4, 5, 6. అంటే నేను ఏం చేస్తున్నా? ఇక్కడ a వాల్యూ d వాల్యూ తీసుకెళ్లి ఇగో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇది a, ఇది a plus d, ఇది a plus 2d, a plus 3d, so on అట్లా వెళ్ళిపోతుంటే మనకి AP వాల్యూ వస్తుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద 2 మార్క్స్. సో 2 మార్క్స్ లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఏమన్నా డిటర్మైన్ AP whose third term is 5 and seventh term is 9. సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా వాల్యూస్ క్యాన్సిల్ చేసేటప్పుడు నెగటివ్ సింబల్స్ చేంజ్ చేయాలి. ఒకవేళ దీంట్లోనే నెగటివ్ సింబల్ వస్తే మనక మనం సింబల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద 31st term of AP whose 11th term is 38 and 6th term is 73. ఇటు 11th term a11 ఈక్వల్ ఎంతనట? 38. దీని ఎలా రాయొచ్చు? a11 అంటే a plus 10d equal to 38. So it is equation number 1. Similarly, so a16 equal to ఎంతనట? 73. Then we will get a plus 15d equal to 73. So it is equation number 2. అప్పుడు ఏం చేయాలి? Solving 1 and 2. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? a plus 15d equal to 73. Then a plus 10d equal to 38. So minus minus minus. ఇక్కడ ఇది cancel. 15 minus 10 ఎంత? 5d. 5d equal to ఇక్కడ ఎంత వస్తుంది? 35. So 1s are 7s are. d equal to we got 7. So ఇది finished. ఎందుకు మనం చేస్తున్నాము d వాల్యూ అని అంటే ఇక్కడ 31st టర్మ్ లో మనకి ఏది కావాలన్నా కూడా we need a వాల్యూ కావాలి, d వాల్యూ కావాలి. Now 1 implies చూడండి. a plus 10 into 7 equal to 38. a plus 70 equal to 38. a equal to 38 minus 70. a equal to how much? So 32 minus 32. a equal to ఎంత వచ్చింది మనకి? minus 32. Now coming to here, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? 31st టర్మ్. సో a31 equal to ఫార్ములా ఏంటి? a plus 30d. a value is how much? minus 32 plus 30 into d value is how much? 7. So 7 ఇక్కడ. సో అక్కడ ఏమైపోయింది? minus 32 plus 210. సో 210 అప్పుడు ఏమైంది? 168, 178. అంటే ఆన్సర్ ఎంత? 178. అంటే ఏ 31st టర్మ్ అనేది మనకి ఎంత వస్తుంది అక్కడ? 178. ఇది 4 మార్క్స్ లేదా 2 మార్క్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్. ఇదంట ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్. సో నేను ఇక్కడ రాస్తున్నా నేచురల్ నంబర్ n ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 1 2 3 4 so on. ఓకే. సో ఇక్కడ a is equals ఎంత? 1. నెక్స్ట్ d is equals ఏంటి? సో దిస్ ఇస్ a1, దిస్ ఇస్ a2, దిస్ ఇస్ a3 అనుకుంటే d ఈక్వల్ ఏమవుతుంది? a2 minus a1 that equal ఎంత?
2 minus 1 that is equals to 1 and ఇక్కడ ఏంటి n equal to ఎంత 100 కాబట్టి 100 natural numbers. ఇప్పుడు ఏం కావాలి ఎంత the sum of first 100 natural numbers. సో ఇక్కడ ఏంటి Sn is equals to n by 2 into 2a plus n minus 1 into d. సో ఏంటి n by 2 into 2a plus n minus 1 into d. సబ్స్టిట్యూట్ ఎక్కువ వాల్యూస్ అన్ని s 100 అంటే sum of the 100 terms ఏమవుతుంది 100 by 2 into 2 into a వాల్యూ ఎంత 1 ప్లస్ ఇక్కడ 100 minus 1 into d వాల్యూ ఎంత 1. సో ఇక్కడ ఏమైపోయింది 1s are 50s are. సో therefore ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత 50 into 2 plus 99. సో ఎంత 2 plus 99 that is 50 into 101 that equal to 5050. Therefore sum of first n natural numbers is equal to ఎంత 5050. ఇది కూడా very important one. Right. Next one. Check whether 301 is a terms of a list of numbers 5, 11, 17, 23 so on. అంటే ఇది ఏమవుతుంది given AP అవుతుంది. So here given AP ఏంటి 5, 11, 17, 23 so on. This is A1, this is A2, this is A3, this is A4. Here A is equals to 5, D is equals to A2 minus A1 that is equals to 11 minus 5 that is equals to 6. So ఏ ప్రాబ్లం కైనా ఏ వాల్యూ అండ్ డి వాల్యూ అనేది మ్యారిడ్. అయితే ఒక్కసారి క్వశ్చన్ చూద్దాం. చెక్ వెదర్ 301 ఈజ్ ఏ టర్మ్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్. అయితే ఈ సిరీస్ లో 301 ఉంటుందా లేదా అన్నది క్వశ్చన్. అయితే మనం ఏం చేస్తాం ఈ 301 షుడ్ బి అజంప్షన్ యాజ్ లాస్ట్ టర్మ్ అనుకోవాలి. ఏమనుకోవాలి లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ అంటే ఏమవుతుంది an ఈక్వల్ టు 301. ఎందుకు ఆ 301 అనే టర్మ్ ఎక్కడ అవుతుంది లేదా ఉంటుందా అని అడుగుతున్నాడు. సో అక్కడ ఏమైపోయింది an ఈక్వల్ టు ఏంటి 301. an కి ఫార్ములా ఏంటి a plus n minus 1 into d. సో a plus n minus 1 into d is equals to 301. a వాల్యూ ఎంత 5 plus n minus 1 into d value is how much 6 is equals to 301. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయండి. సో n minus 1 of 6 is equals to 301 minus 5. ఎందుకు ఇక్కడ ప్లస్ 5 ఉంది అంటే ఎంతనేమో minus 5 అవుతుంది. సో n minus 1 of 6 is equals to ఏమవుతుంది 296. సో 296 అయింది. Now n minus 1 is equals to 296 by 6. సో క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్ లో 2 3s are 2 1s are 2 4s are 2 8s are. n minus 1 equal to we got 148 by 3 minus 1 ఉంది. అటు సైడ్ సెండ్ చేయండి ఏమవుతుంది ప్లస్ అవుతుంది. n equal to 148 by 3 plus 1 that equal to n equal to ఎంత 148 plus 3 by 3 అంటే LCM తీసుకుంటున్నా. n equal to 151 by 3. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోండి n అనేది ప్రోగ్రెషన్ లో ఆల్వేస్ ఒక హోల్ నంబర్ గాని నేచురల్ నంబర్ గాని కావాలి. కానీ ఇక్కడ మనకి ఏమైపోతుంది రేషనల్ నంబర్ వస్తుంది. దేర్ఫోర్ అంటే దీని మీనింగ్ ఏంటి n అనేది 151 by 3 అని మనకు రాదు. ఎందుకు జనరల్ ఏదైనా టర్మ్ ఉంటే 10th టర్మ్ 50th టర్మ్ 60th టర్మ్ అంటాం కానీ 151 by 3th టర్మ్ అని మనం అందుకే n వాల్యూ ఇక్కడ పాసిబుల్. n వాల్యూ పాసిబుల్ కాలేదు అంటే ఆటోమేటికల్ గా ఏమవుతుంది 301 అనేది ఈ గివెన్ సిరీస్ లో ఉండదు. సో గుర్తు పెట్టుకోండి. సో ప్రోగ్రెషన్స్ లో రేషనల్ నంబర్స్ రావు. దేనికి n వాల్యూ అనేది రేషనల్ నంబర్ అనేది రాదు. ఒకవేళ కనుక అది వస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్స్ వై ఏమంటారు ఇక్కడ 301 అనేది ఈ గివెన్ లిస్ట్ ఆఫ్ టర్మ్స్ లో లేదు. యా నెక్స్ట్ ప్రాబ్లం. The 17th term of AP exceeds its 10th term by 7. అంటే ఏంటి నేను రాస్తున్నా చూడండి. 17th term అంట దాని 10th term కన్నా 7 ఎక్కువ ఉంటుంది. ఏంటి 17th term of AP 17th term of AP exceeds its 10th term. 10th term exceed అంటే ఏంటి ఎక్కువ. ఎక్కువ అన్నప్పుడు ఇక్కడ ఎంత 7 అంటే ప్లస్ 7. 10th term కి ఎంత ఎక్కువ ఉంటుందంట 7. ఇప్పుడు 17 కన్నా ఎలా రాయొచ్చు a plus 16d equal to a plus 9d plus 7. 17th అంటే ఏం రాయొచ్చు a plus 16d. 10th term అంటే a plus 9d. a get cancel. దీన్ని తీసుకురండి 16d minus 9d equal to 7. సో ఇక్కడ ఏమైపోయింది 7d is equals to 7. So d is equals to ఎంత 1. Very important problem. Okay. Find the 20th term from the end
of the AP 3, 8, 13 so on is equals to ఎంత 253. ఏందంట లాస్ట్ నుండి 20th టర్మ్ కావాలి. అయితే 20th టర్మ్ కావాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి, అంటే n వాల్యూ తెలియాలి. సపోజ్ ఇప్పుడు ఒక 50 మెంబర్స్ ఉన్నారు, 50 నుంచి లాస్ట్ 20 మెంబర్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఒక 30th టర్మ్ అని అంటాం. కానీ ఇక్కడ n వాల్యూ లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు ఫైండ్ ఏ n వాల్యూ. అయితే ఆ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సిరీస్ ఇచ్చాడు 3, 8, 13, లాస్ట్ ఏమి ఇచ్చాడు 250. అంటే ఎంత టర్మ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ 253. సో ఇది given AP into 3, 8, 13 so on 253. So ఏంటి 3, 8, 13 so on 253. Here A equal to 3 and D is equals to 8 minus 3 that equal to 5. ఇక్కడ వరకు అయితే A value D value we got. అది ఇక్కడ ఏంటి AN equal to ఎంత 253. ఎందుకు he given a last term ఎంత కాబట్టి 253 కాబట్టి AN equal to 253. AN కి ఫార్ములా ఏంటి A plus N minus 1 into D equal to 253. A value is how much 3 plus N minus 1 into D value is how much 5 of 253. ఈ ప్లస్ 3 ని తీసుకెళ్ళండి మైనస్ 3 అవుతుంది. N minus 1 of 5 equal to 253 minus 3 that is equals to N minus 1 of 5 equal to 250. 1s are 5s. ఆన్సర్ ఎంత 550 వచ్చింది. సో N minus 1 equal to 50. N equal to ఎంత అంటే 50 plus 1. N equal to how much 51 టర్మ్స్. అయితే మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే టోటల్ 51 టర్మ్స్ ఉన్నాయి. అయితే ఈ 51 నుంచి బ్యాక్ వస్తే ఎన్ని బ్యాక్ వస్తే 20 టర్మ్స్ బ్యాక్ వస్తే ఆ టర్మ్ ఏదో ఆ టర్మ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి 51, 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 34, 33, 32, 31. సో జస్ట్ ఒక్కసారి కౌంట్ చేసుకుందాం. బ్యాక్ నుంచి 20 టర్మ్స్ అన్నాడు కదా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అంటే మనకి లాస్ట్ టర్మ్ ఏమవుతుంది ఇక్కడ 32. ఏమవుతుంది ఇక్కడ 32. అంటే మనం లాస్ట్ నుంచి 20th టర్మ్ ఏమవుతుంది అంటే 32nd టర్మ్ from the given 20th term from the last is 32. అయితే సార్ మరి గంతా రాయడం ఎందుకు అవసరమా సార్ అంటే ఈ 51 లో నుంచి 20 తీసేయండి, అప్పుడు ఏమొస్తుంది 31. 31 కి ఒక టర్మ్ యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది అంటే 32. ఎందుకు సార్ మళ్ళీ 1 యాడ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ 51 ని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఒకవేళ డైరెక్ట్ గా మనం తీసేస్తే అక్కడ 51 అనేది క్యాలిక్యులేట్ కాకుండా వెళ్ళిపోతుంది కాబట్టి అవన్నీ మనం అక్కడ యాడ్ చేస్తే ఏమొస్తుంది 51 లో నుంచి 20 తీసేస్తేనేమో 31, దానికి ఇంకో 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 32. అప్పుడు ఏమైపోయింది 32 టర్మ్. ఇప్పుడు చూడండి A32 is equals to A plus 31 into D. A value is how much here? A value is equals to 3 plus 31 into D value is how much here? 5. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 3 plus 155. ఎందుకు 5 1s are 5, 5 3s are 15. అప్పుడు ఏమైంది ఆన్సర్ 158. అంటే మనకి ఏమైపోయింది A32 అంటే లాస్ట్ నుంచి 20th టర్మ్ మనకి ఏమైపోయింది A32. దాని ఆన్సర్ ఎంత ఉంటుందంట 158. నెక్స్ట్ ప్రాబ్లం, how many 2 digits numbers are divisible by 3? ఏంటంట how many 2 digits numbers are divisible by 3? అయితే we are having a 2 digit numbers are starts from 10. అయితే 3 టేబుల్ లో మనకు 2 digit నెంబర్ లో స్టార్టింగ్ లెటర్ ఏంటి అంటే 12 కదా. సో ఇప్పుడు 12 సిరీస్ ఏమవుతుంది ఫస్ట్ 12 తర్వాత ఇంకో 15 ఇంకో 3 యాడ్ చేయండి 18 సో ఆన్ లాస్ట్ ఏముంటది 99. ఎందుకు 2 digit నెంబర్ లాస్ట్ నెంబర్ అయితే 99. ఈ 99 అనేది 3 టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి we are taking here 99. సో ఇక్కడ A equal to how much 12, D is equals to how much 3. ఎందుకు అక్కడ డివిజిబుల్ బై 3 ఇచ్చింది కాబట్టి 3. సో here AN equal to ఏంటి 99. A plus N minus 1 into D equal to 99. A value 12 plus N minus 1 into D 3 equal to 99. Same to this side.
n minus 1 of 3 equal to 99 minus 12. So n minus 1 of 3 equal to 87. Therefore n minus 1 of n minus 1 equal to 87 by 3. 3 ones are 3 twos are 3 nines are. n minus 1 equal to 29. n equal to ఎంత 30. Therefore మనకి 2 digits number లో 3 table లో divisible అయితే ఎన్ని ఉంటాయి 30 terms అనేవి ఉంటాయి. Next one, how many 3 digit numbers are divisible by 7? Very very important. How many 3 digits numbers are divisible by 7? So ఇక్కడ 3 digit number starts from మనకి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి 100 నుండి స్టార్ట్ అవుతాయి కదా. కానీ 100 అనేది 7 టేబుల్ లో డివిజిబుల్ అవుతుందో కాదో చెక్ చేసుకుందాం. ఫస్ట్ 7 ones are 7, 3 30, 7 5s are 35 కదా. సో అయితే ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ దీనికి ఎంత యాడ్ చేస్తే మనకు వస్తుంది 5 యాడ్ చేస్తే ఇట్ విల్ బి గెట్ డివిజిబుల్ లేకపోతే కాదు. అయితే ఈ 5 ని దేనికి యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ కి యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఏం వస్తుంది 105. సో ఇక్కడ చెక్ చేయండి. ఇప్పుడు 7 టేబుల్ లో 7 ones are 7, 3 5, 7 5s are 35, 0. అంటే ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ 100 3 digit number starts from 100 కదా. 100 ని 7 టేబుల్ తో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 30. అయితే మనకు 7 5s are 35 కానీ ఇక్కడ ఎంత ఉంది 30. ఇంకో 5 తక్కువ ఉంది కాబట్టి ఆ 5 ని మనం దేనికి యాడ్ చేస్తున్నాం 100 కి యాడ్ చేస్తున్నాం. అప్పుడు we will get సో మనకి ఏం వస్తుందంటే ఫస్ట్ టర్మ్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ సిరీస్ 105 ఫస్ట్ ది. తర్వాత 7 యాడ్ చేయండి 112, నెక్స్ట్ 119 సో ఆన్. కమింగ్ టు ద లాస్ట్ టర్మ్ 3 digit number లో లాస్ట్ టర్మ్ ఏంటి 999 కదా. 999 ని 7 తో డివిజిబుల్ చేస్తున్నాం. 7 ones are 7, 2 9, 7 4s are 28, 1 9, 7 2s are 14. ఎంత వచ్చింది లాస్ట్ కి 5. ఈ 5 ని మనం ఏం చేయాలి అంటే దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది 999 minus 5 equal to 994. అప్పుడు ఏమైంది డివైడ్ చేయండి 994 ని. సో ఇక్కడ ఎంత 7 ones are 7, 29, 7 4s are 28, 1 14, 7 2s are 14. అంటే మనకి లాస్ట్ నంబర్ ఏంది 9994. అంటే 994 ఇది లాస్ట్ నంబర్ వచ్చేసింది. నౌ a is equals to how much 105 and d is equals to ఎంత 7 and an equal to how much 9994. Next an formula ఏంటి a plus n minus 1 into d equal to 994. a value ఎంత 105 plus n minus 1 into d value 7 equal to 994. Send to this side. అప్పుడు ఏమైంది n minus 1 of 7 equal to 994 minus 105. That equal to ఎంత n minus 1 of 7 is equals to ఎంత వస్తుంది 994 minus 105. 14 అంటే 9 8 9 వచ్చింది కదా. సింప్లిఫై చేయండి. n minus 1 equal to 889 by 7. 7 ones are 7, 18, 7 twos are 14, 49 sevens are. So n minus 1 equal to ఎంత 127, n equal to ఎంత 128. Therefore మనకి ఎన్ని 3 digit numbers ఉంటాయి 128 3 digit numbers ఉంటాయి which is divisible by 7. GP if a is equals to 3 and r is equals to 2. first question అయిపోయిన తర్వాత సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం. ఏంటంటే write the GP geometric progression లో ఉన్న జనరల్ టర్మ్ రాయాలి. అయితే గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ గివెన్ a equal to 3 and r equal to 2. Now general term of GP is equals to ar square so on. So now ఏంటంటే a value ఎంత 3 into r value ఎంత 2. Next 3 into 2 square comma so on. Therefore 3 into 3 2s are 6, 2 square 4, 4 3s are 12 comma so on. This is GP. ఇదేంటి జనరల్ టర్మ్ ఆఫ్ GP. ఫస్ట్ వన్ ఫినిష్. సెకండ్ వన్ ఏంటంటే find the 20th term of GP 5/2, 5/4 comma 5/8. అయితే given GP is 5/2 comma 5/4 comma 5/8 comma so on. A is equals to how much here 5/2 and r is nothing but common ratio. This is a1, this is a2. Common ratio ఎలా వస్తుంది a2 by a1. That is equals to ఎంత 5/4 by 5/2. So here ఇది get cancel. 1s are 2s are cancel. Answer ఎంత 1/2. R value is how much
1/2. Now ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద 20th టర్మ్ అన్నాడు. 20th టర్మ్ అంటే a20 equal to ar to the power of 19. A value is how much? 5/2 into r value is how much? 1/2. So that is equals to power 19 ఉంటుంది. 5/2 into 1/2 power 19. That is equals to ఏమవుతుంది? 5/2 to the power of 20. ఇందుకు 19 plus 1 బేసిస్ సేమ్ కాబట్టి పవర్ యాడ్ చేయొచ్చు. సో ఇది మనకు a20th టర్మ్ 5/2 to the power of 20. Which term of GP 2, 2 root 2, 4 is 128. 2, 2 root 2, 4 is 128. సేమ్ ఇలానే AP వచ్చింది. AP వచ్చినప్పుడు ఆ ఈస్ తర్వాత వచ్చిన 128 టర్మ్ ని we should taken as a last term లాగా తీసుకున్నాం. Now GP in the given GP is equals to 2, 2 root 2, 4 so on. Here A is equals to how much? 2 and R is equals to this is A1, this is A2, that is A2 by A1, that is 2 root 2 by 2. 2 get cancelled. R value in the common ratio root 2 వచ్చేసింది కదా. Now coming to the AN is equals to AR to the AN is equals to we have taken last term. Last term is how much? 128. Now AN की formula ఏంటి? AR to the power of n minus 1 equal to 128. అయితే ఇక్కడ A value is how much? 2 into R value is ఎంత? root 2 to the power of n minus 1 కదా. Now ఇక్కడ 128 ని and writing 2 to the power of 8, 2 power 5 32, 2 power 6 64, 2 to the power of 7 128. Sorry, 2 to the power of 7 ఎంత? 128. అయితే ఇక్కడ ఇదొకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 ని రూట్ 2 ని ఇలా రాస్తున్నా n minus 1/2. ఎందుకు? root 2 equal to 2 to the power of 1/2. కాబట్టి 2 to the power of 1/2 అంటే n minus 1/2 వస్తుంది. ఇక్కడ 2 to the power of 6. బేసిస్ ఈక్వల్ అయినప్పుడు సో పైన ఉన్న పవర్స్ కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఏమొస్తుంది? n minus 1/2 equal to 6, n minus 1 equal to 12, n equal to ఎంత? 13. Therefore మనకు ఏ టర్మ్ అవుతుందంట? 13th టర్మ్ అనేది ఎన్నో టర్మ్ అవుతుంది? 128 నంబర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కావాలంటే వెరిఫై చేసుకోవాలంటే ఏంది? AR to the power of n minus 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే we will get a answer. Find the 12th term of GP whose 8th term is 192 and common ratio R is equals to 2. అయితే సో మనకి ఇక్కడ 12th టర్మ్ కావాలంటే ఏంటి? A వాల్యూ కావాలి అండ్ R వాల్యూ కావాలి. అయితే ఫస్ట్ సొల్యూషన్ లో చూడండి. సో given 8th term A8 equal to ఎంతనంట? 192. ఓకే, given ఏంది? A8 equal to 192 and R equal to 2. Now A8 ఎలా రాయొచ్చు? AR to the power of 7 equal to 192. ఎందుకు? AN equal to AR to the power of n minus 1. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ ఏమవుతుంది? 8 minus 1 ఎంత? 7. Now coming to the R value రాయండి. ఇక్కడ A of 192 కదా. ఇక్కడ R value ఎంత? 2. 2 power 7 equal to 192. A into 2 to the power of 7. 2 to the power of 7 is nothing but ఎంత? 2 power 5 32, 2 power 6 64, 2 to the power of 7 128 is equals ఎంత? 192. So A equal to ఏమవుతుంది? 192 by 128. So A టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది. 4 3s are 4 2s are 4 4s are 16, 4 8s are again 4 8s are 32, 4 12s are 4 2s are 4 3s are. సో మనకు వచ్చిన వాల్యూ ఏంది? A equal to how much? 3/2. A వాల్యూ ఎంత వచ్చింది? 3/2. Now we have to find a 12th term. 12th term అంటే ఏముంది? A12 equal to AR to the power of 11. A వాల్యూ ఎంత? 3/2. R వాల్యూ ఎంత? 2 to the power of 11. అయితే ఇక్కడ ఒకటి ఇక్కడ ఉన్న ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఏమైంది? 3 into 2 to the power of 10. That is 2 into 1024. That is equals to 2048. అంటే మనకు 12th term ఏమవుతుంది అంట? 2048. చూడండి. సో 3 into 2 to the power of 10 ఎంత? 1024. సో ఇప్పుడు ఏంటి? 3 4s are 12, 1 3 2s are 6 1 7 0 3. Therefore answer ఎంత? A12th term equal to 3072. సో ఈ దీంతో మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అంటే టోటల్ ప్రోగ్రెషన్స్ లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇంకా ఏదైనా ప్రాబ్లం కనుక రాకపోతే నా కామెంట్ సెక్షన్ లో టెక్స్ట్ బుక్ లోని క్వశ్చన్ నెంబర్ పెట్టండి, నేను దానికి సంబంధించిన సొల్యూషన్ మీకు చేసి పంపిస్తాను.